ఆగస్టు నెల 5వ తేదీ. ప్రతి పాత్రలోనూ పతాక స్థాయికి చేరుకున్న పరిపూర్ణ జంట శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీ సత్యగోపాల్ గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. విధాతని వరించిన వాణిశ్రీ వేదాల సారాన్ని వడపోసి యశస్సు గడిస్తే విలువలతోనే వాడంట వాసికెక్కిన విద్యాలక్ష్మి మీరు. లయకారకుణ్ణి మెప్పించిన లలితాంబిక సమరభేరితో శాంతి స్థాపనకై శ్రమిస్తే మాట తీరుతోనే మనుషుల్ని మురిపించే మేటి లక్ష్మి మీరు. శ్రీనివాసుని మోహించిన మహాలక్ష్మి కనకరాసులతో కలిమి బలిములను కటాక్షిస్తే చిరునవ్వుతోనే సిరులు పండించగల భాగ్యలక్ష్మి మీరు. సంస్కారాన్నే సంపదగా ధారపోసి సత్సంతానాన్ని సలక్షణంగా స్థిరపరిచిన సంతాన లక్ష్మి మీరు. సహధర్మచారిణిగా పతిదేవుని అత్యంత భక్తి ప్రపత్తులతో సేవించే గృహలక్ష్మి మీరు. నిండు కొండంత దేవుడు కూడా గోరంత దీపానికే గులామైనట్టు మనవలు మనవరాళ్ల మాటలకే మురిసి వరాలిచ్చే వరలక్ష్మి మీరు. దయామైల దాతృత్వ సేవా కార్యకలాపాల్లోనే జీవిత పరమార్థం దాగున్నట్టు సాయానికి సదా చేయందించడానికి సిద్ధపడే సౌమ్యలక్ష్మి మీరు. మనల్ని గమ్యానికి చేర్చేది స్పిరిచువల్ మార్గమేనంటూ ధ్యానమే దానికి సాధనమన్నట్టు సుప్రసన్న వదనంతో ప్రశాంతంగా ప్రకాశించే శ్రీలక్ష్మి మీరు. కొత్త వారి కంటి పాపగా పుట్టినింట ప్రారంభమైన అద్భుత జీవన ప్రయాణం, ఇమ్మడి వారి ఇంటి దీపంగా అత్తింట ఆరంభమైన మరో సుందర అధ్యాయం. సత్యగోపాల్ గారి సతీమణిగా సంసార సారథ్యం, సుగుణాల సుధీర్ పుట్టుకతో అమ్మగా ఆవిర్భావం, అందాల సుజాత ఇచ్చే అనిర్వచనీయ ఆనందం, చక్కందనాల గీత తెచ్చే గంపెడంత నిమ్మళం, మల్లికార్జున నారాయణతో వచ్చే మరింత నిండుతనం, రాధరాకతో నట్టిల్లాయే రసరాగాల నందనవనం, రాజ్ గ్రంథితో రెట్టింపాయే సంతోషాల సంబరం, వెంకటేష్తో అరుదించే వెలకట్టలేని ఉత్సాహం, దేవిక మెరిపించే ఇల్లంతా దేదీప్యమానం, యువంతో ఉరకలేసే అందరి మనసుల్లో ఉల్లాసం, సూరజ్ కురిపించే ఇంట సిరుల సువర్ణాభిషేకం, జైత్రం రోగించే జయకేతన శంఖారావం, ఎంత ఎదిగినా దరిచేరలేదు కించిత్తైనా గర్వం, బాబా ఆశీస్సులే అంటూ చెందేరు భక్తి పారవస్యం.